తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఏప్రిల్ 28వ తారీఖు నుండి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఆ మాస విశిష్టత ఏంటి, అలాగే ప్రతినిత్యం ఈ మాసంలో చేయవలసినటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, ఎటువంటి నైవేద్యాన్ని మనం సమర్పించాలి, ఈ మాసంలో ఖచ్చితంగా మనం ఈ పనులు చేయాలి అంటూ ఏమన్నా నియమాలు ఉన్నాయా, వీటి గురించి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భద్రాచలంలో ఉన్నటువంటి గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమ నిర్వాహకులు, నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. వైశాఖ మాసం తెలుసు, విష్ణు ఆరాధన ఎక్కువగా చేస్తారని, ప్రత్యేకించి అసలు ఆ మాస విశిష్టత ముందుగా తెలియచేయండి. వైశాఖ మాసం అనేటువంటిది మాధవ మాసం అని దీనికి పేరమ్మ. అంటే ఈ యొక్క వైశాఖ మాసం అంతా కూడా లక్ష్మీనారాయణుని అంటే శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేయాలి అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. అంటే ఈ వైశాఖ మాసం అనేటువంటిది పూర్తిగా ఎండలు బాగా ముదిరినటువంటి సమయం ఇది. అంటే ఈ యొక్క మాసం అంతా కూడా ఉగ్రత్వం ఉండేటువంటి భగవంతుడు అంటే సాక్షాత్తు లక్ష్మీ నృసింహ స్వామివారు ఈ మాసంలోనే వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం నాడు ఆవిర్భవించినటువంటి శుభదినం. ఈ యొక్క విశేషమైనటువంటి మాసాలలో వైశాఖ మాసం అనేటువంటిది ఒకటి. ఫస్ట్ దీంట్లోనే అక్షయ తృతీయ కావచ్చు, పరశురామ జయంతి కావచ్చు, నృసింహ జయంతి కావచ్చు, ఇలా దశావతారాల్లో 2 అవతారాలు ఈ యొక్క వైశాఖ మాసంలోనే వచ్చాయి. ఒకటి పరశురాముడి జయంతి, 2 నృసింహ జయంతి. వీరిద్దరు కూడా అంత సాధారణంగా పరశురాముడికి కూడా విపరీతమైనటువంటి కోపం. నృసింహస్వామికి వచ్చేటప్పటికి మనందరం కూడా కోపం అనుకుంటాం, కానీ నృసింహస్వామి యొక్క తత్వం అంతా కూడా భక్తుల్ని కాపాడాలి. అంటే భక్తుడు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ భక్తుల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాడి పైన కోపం భగవంతుడికి. అలాంటి మాసం ఇది. ఈ యొక్క వైశాఖ మాసంలో స్వామి ఆరాధన అనేటువంటిది సాధారణంగా వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా 15 రోజుల కాలం పాటు, అంటే వైశాఖ పౌర్ణమి దాకా సాయం సంధ్యా సమయంలో విశేషంగా స్వామివారికి నేతి దీపం పెట్టేసి నృసింహ స్వామివారికి పానకం అనేటువంటిది నివేదన చేస్తే మన ఇంట్లో ఉండేటువంటి ఎలాంటి గ్రహ బాధలు కావచ్చు, ఎలాంటి రుణ బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తగ్గుతాయమ్మ. ఏంటి స్వామి అంటే ఎందుకు తగ్గుతాయి? సాధారణంగా అంటే నార్మల్గా మనందరం కూడా ఇంట్లో అలక్ష్మీ ప్రభావాలు అనేటువంటిది పెరిగిపోయి ఉండడం వల్ల అశాంతి అనేటువంటిది ఒకటి ఏర్పడుతుందమ్మ. నేతి దీపారాధన అనేటువంటిది ఇంట్లో జరుగుతూ ఉంటే ఫస్ట్ ఇంట్లో అలక్ష్మీ ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. ఒకటి భగవంతుడికి అంటే నృసింహారాధన అనేటువంటిది చేస్తే అలక్ష్మీ దోషం తగ్గడానికి నవగ్రహాల యొక్క ప్రభావం తగ్గిపోతుంది మన పైన. ఫస్ట్ ఎలాంటి చెడు దృష్టి ఉందో, చెడు బాధలు ఉన్నాయి నార్మల్గా, వీటి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ప్రత్యేకంగా కుజుడికి అధిపతి భగవంతుడు నృసింహస్వామి వారు. అంటే రుణ బాధలు కావచ్చు, శత్రు బాధలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు. అలాంటి వాడిని ఆరాధన చేస్తే, అలాంటి నృసింహస్వామిని ఆరాధన చేస్తే, కుజుడికి అధిపతి అయిన భగవంతుని ఆరాధన చేస్తే వీడి ప్రభావం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనం చేసేటువంటి ప్రతి పనిలో సక్సెస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందమ్మా. సాధారణ అంటే మనకేం చెప్తుందంటే శాస్త్రం, నారసింహ సమోదేవో త్రైలోక్యే నాస్తి నిశ్చయ అని. నృసింహస్వామికి మించినటువంటి భగవంతుడు ఈ యొక్క 3 లోకాల్లోనే లేడు అని చెప్తారు. అలాంటి నృసింహస్వామి వారిని ఆయనకు ప్రీతికరమైనటువంటి మాసంలో అర్చన చేయడం ద్వారా, లేదా ఆయన మంత్రాన్ని అనుష్ఠానం చేయడం ద్వారా, ఆయన యొక్క స్మరణ చేయడం ద్వారా, ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా ఖచ్చితంగా మనలో ఉండేటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏవైతే గ్రహబాధలు ఉన్నాయో అవన్నీ తొలగించేటువంటి అద్భుతమైనటువంటి మాసం ఈ యొక్క వైశాఖ మాసం. అది దీనికి వైశాఖ నారసింహము అని మామూలుగా పెద్దలు అంటారు. ఈ మాసానికి ఆ పేరు ఉంది, వైశాఖ నారసింహం. స్వామివారు జన్మించింది కూడా ఇప్పుడే వైశాఖ మాసంలో. ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి కదండి. చాలా అద్భుతంగా. నిత్యం ఇంట్లో చేసుకునేటువంటి విధానం చెప్పండి, ఇంట్లో ఎలా పూజ? సాధారణంగా వైశాఖ మాసం అదే వైశాఖ మాసంలోనే మనకి 28వ తారీఖు ప్రారంభం అవుతే 12వ తారీఖు దాకా, మే 12వ తారీఖు దాకా 15 రోజుల కాలం పడ. చాలా చిన్న రెమెడీ ఇది. ఎవరైనా కూడా అంటే మాకు ఇబ్బంది ఉంది ఇంట్లో, లేదా భగవద్ అనుగ్రహం మాకు ఉండాలి, మా ఇంట్లో ఉండాలి అనుకునేటువంటి వారు సాయంత్రం పూట, అంటే సాయంత్రం ఎందుకు అంటే ఉభయ సంధ్యలు కలిసినటువంటి సమయం, నృసింహస్వామి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి సమయం. అది ఎలాంటి గ్రహ ప్రభావాలు ఉన్నా కూడా తొలగించేటువంటి అద్భుతమైనటువంటి సమయం. ఆ సమయంలో స్వామిని ఆరాధించడం ద్వారా, అంటే ప్రదోష కాలంలో మనకు ఈ యొక్క మనకు శాస్త్రంలో చెప్పింది కూడా ప్రదోషంలో 2 దేవులని ఆరాధించాలి అని చెప్తారు. ఒకటి పరమశివుణ్ణి, ఇంకొకరు నారసింహుణ్ణి. ఎవరైనప్పటికీ కూడా అలాంటి నృసింహస్వామిని ఆరాధిస్తే, అంటే మనకు అహోబిల క్షేత్రానికి మీరు వెళ్తే అక్కడ నృసింహస్వామి వారిని ప్రత్యేకంగా పరమశివుడు ఆరాధించడం విశేషంగా. తర్వాత మనందరం కూడా జపించేటువంటి మంత్రం నృసింహ మహామంత్రము అని చెప్తారు. నృసింహ బీజాక్షరాలు 32 ఉగ్రం వీరం. ఆ ఉగ్రం వీరం మహావిష్ణు అనేటువంటి మంత్రాన్ని పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి మంత్రం. అంత అద్భుతమైనటువంటిది. అలా పరమశివుడే ఆరాధించినటువంటి భగవంతుణ్ణి మనం 15 రోజుల కాలం పాటు
సాయంత్రం పూట అత్యద్భుతంగా ఆరాధిస్తే మనకి ఎంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అనేటువంటిది మనం ఒకసారి ఊహకు కూడా అందదు. అది ఇప్పుడు 28వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా వైశాఖ పౌర్ణమి దాకా సాయం సంధ్య సమయంలో దీపారాధన చేయడం, పానకాన్ని నివేదన చేయడం, ఉగ్రం వీరం మహావిష్ణు అనేటువంటి నృసింహ మహామంత్రాన్ని మన శక్తి అనుసారంగా 11 సార్లు, 32 సార్లు, 54 సార్లు, 108 సార్లు శక్తి అనుసారంగా జపం చేసుకోవడం, స్వామివారికి హారతి సమర్పించుకోవడం. ఇవి ఏమీ చేయలేదు. స్వామివారిని ఆ సమయంలో కాస్త కొద్దిసేపు ధ్యానం చేయండి, లేదా కరావలంబ స్తోత్రం వినండి. అద్భుతమైనటువంటి ఫలితం మనకు ఉంటుందమ్మా ఖచ్చితంగా. ఇప్పుడు నిత్యం దీపారాధన చేసుకునే ప్రదేశంలో అక్కడే చేసేయచ్చా? మన నిత్య దీపారాధనలోనే నేతి దీపారాధన చేయమని చెప్తున్నాం అంతే. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే నృసింహస్వామి వారి ఫోటో పెట్టుకోరు మందిరంలో, అలా ప్రత్యేకంగా ఇప్పుడు ఏర్పాటు చేసుకోమంటారా? నృసింహస్వామి వారి ఫోటో పెట్టినా పెట్టకపోయినా ఈ సృష్టిలో ప్రతి వస్తువులోనూ నృసింహ తత్వమే ఉంటుంది. అంటే సాధారణంగా హిరణ్యకశిపుడు సంహారం చేసినటువంటి సమయంలో భగవంతుడు కేవలం ఒక స్తంభంలో నుంచి మాత్రమే వచ్చాడు. భగవంతుడు నృసింహావతారం పరిసమాప్తి నుంచి కలియుగాంతం వరకు ప్రతి ఒక్క వస్తువులు, అంటే చిన్న వస్తువు, కదిలే వస్తువు, కదలని వస్తువు, అన్ని వస్తువులు అండం నుంచి బ్రహ్మాండం దాకా ప్రతి వస్తువులోనూ నారసింహస్వామి ఉంటాడు. ఆయన్ని మనం ఎక్కడ ఎలా అయినా దర్శించుకోవచ్చు. ఒక పెద్ద స్తంభానికి చిన్న బొట్టు పెట్టి స్వామిని ఆరాధిస్తే అక్కడ నృసింహుడు ఉంటాడు. అంత అద్భుతమైనటువంటిది నృసింహ తత్వం. అంటే మనందరం కూడా ఎవరు చూస్తుంటారో మనల్ని రక్షించడానికంటే నృసింహస్వామియే మనల్ని రక్షిస్తుంటాడు, నృసింహస్వామియే మనల్ని చూస్తుంటాడు. కాబట్టి ఆయన ప్రత్యేకంగా నీ దగ్గర ఫోటో లేదు, నృసింహ అనేటువంటి మంత్రాన్ని చెప్పి ఒక స్తంభానికి బొట్టు పెట్టో లేదా ఒక కర్రకు బొట్టు పెట్టి అక్కడ స్వామిని ఆరాధిస్తే అక్కడ నృసింహస్వామి వారు ఉంటారు. అంత అద్భుతమైనటువంటి నృసింహ తత్వం అమ్మ. అంటే మనందరం ఫోటో పెట్టుకోవడానికి భయపడతాం. అయ్యా నీకు ఉన్నటువంటి పళ్ళు 32, ఆ నృసింహ బీజాక్షరాల సంఖ్య 32 నార్మల్ గా. అంటే ప్రతి దాంట్లో కూడా భగవంతుడే ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఉదాహరణ చెప్తున్నాము. అలాంటి నృసింహస్వామిని ఆరాధిస్తే మనం ఈనాడు ఏ భగవంతుని ఆరాధిస్తున్నాం అంటే ఎవరైనా సరే, పరమశివుడు కావచ్చు, సమ్మక్క కావచ్చు, లేదా ఇంకొక గ్రామ దేవతలు కావచ్చు, ఆంజనేయ స్వామి, రాముడు, కృష్ణుడు, ఎవరైనా సరే, నువ్వు ఈనాడు వీళ్ళందరినీ ఆరాధిస్తున్నావు అంటే అది నృసింహస్వామి యొక్క అనుగ్రహమే. ఎందుకంటే ప్రహ్లాదుడు అనేటువంటి వాడిని ఆనాడు కాపాడకపోయి ఉంటే భగవంతుడు అనేటువంటి వాడు భక్తుల్ని కాపాడుతాడు అని చెప్పినటువంటి అవతారం నృసింహ అవతారం. ఆయనే కాపాడకపోయి ఉంటే రాక్షస సైన్యం ఈనాడు ఏ దేవుళ్ళని ఉంచేవాళ్ళు కాదు. అంతే కదమ్మా. అలాంటి నృసింహస్వామిని మనం ఆరాధించుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. తెలియక కొంతమంది చెప్తుంటారు, కానీ ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో నృసింహ ఆరాధన అనేటువంటిది చాలా వీధిని వెళ్తుందమ్మా. చాలా అండి. అసలు మొన్న జరిగినటువంటి జాతరలు, ఆ రథోత్సవాలకి అక్కడ వచ్చినటువంటి శేషమైన భక్తులను చూస్తేనే అర్థమైంది ఇంత అనుగ్రహం ఉంది స్వామివారిది వీరందరిపైన అనిపించింది. ఎంతమందికి బాగా దగ్గర అయ్యారు స్వామి అని అనిపించింది. అంటే భయపడకుండా మనం భక్తితో ఆయన్ని ఆశ్రయిస్తే ఖచ్చితంగా మనం వెంటే ఉంటాడు అనడానికి ఎన్నో నిదర్శనాలు కూడా చూసాం. మీకు అహోబిల క్షేత్రంలో కూడా సాధారణంగా ఫాల్గుణ మాసంలో ఒక బ్రహ్మోత్సవం అయితే బ్రహ్మాండ పురాణంలో వైశాఖ మాసంలో కూడా బ్రహ్మోత్సవం చేయమని చెప్పి ఉంది. దానికి గాను అహోబిల క్షేత్రంలో 2 బ్రహ్మోత్సవం చేస్తారు. వైశాఖ మాసంలో కూడా పంచమి నుంచి మళ్ళీ పౌర్ణమి దాకా 2వ బ్రహ్మోత్సవం ఉంటుంది. అత్యద్భుతంగా జరుగుతుంది. అహోబిల క్షేత్రంలో 10 రోజుల కాలం పాటు నృసింహ జయంతి ఉత్సవం కావచ్చు, వైశాఖ మాసం జరిగేటువంటి ఆరాధనలు కావచ్చు, చాలా అత్యద్భుతంగా జరుగుతాయి. మనకున్నట్టు తెలుగు రాష్ట్రాల్లో అన్ని క్షేత్రాలు జరుగుతాయి. అహోబిల క్షేత్రంలో అత్యద్భుతంగా 2వ బ్రహ్మోత్సవం కూడా అక్కడ జరుగుతుంది. సాధారణంగా ఏ క్షేత్రంలో నృసింహ క్షేత్రాలు ఒక బ్రహ్మోత్సవమే ఉంటుంది. ఇక్కడ భగవంతుడికి 2 బ్రహ్మోత్సవం, ఫాల్గుణ మాసంలో ఒకటి, వైశాఖ మాసంలో ఒకటి. చాలా విశేషం అమ్మా అది. చాలా చక్కగా వివరించారండి. ఎవరైతే అయ్యో క్షేత్రాలకు వెళ్ళలేకపోయామే, ఆలయ దర్శనాలు చేసుకోలేకపోయామే ఈ మాసంలో ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఈ పరిహారం చేసుకుంటే మంచిదంట. దీపారాధన చేసి పానకం ఒకటి స్వామివారికి నివేదన చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదమ్మా. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం.